ఓం నమో గురుభ్యః. భేద అభేద్ దోనో నహి. భేదం లేదు, అభేదం లేదు, రెండు అబద్ధమే. అభేదం కూడా అబద్ధమే. ఆ అభేదం అనేది భేదాన్ని దృష్టిలో ఉంచుకొని అంటున్నావు. భేదం అనే భావం నీ మనసులో లేకపోతే అభేదం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది నీకు? ఏ మాట మాట్లాడకూడదు. దోనో నహి జిస్మే అభేద్ హో తిస్మే భేద్ భీ హోగా. దేనిలో అభేదం ఉన్నదని చెబుతున్నావో అక్కడ భేదం కూడా ఉంటుందో తెలుసుకో. భేదం ఉందని చెప్పావో అభేదం కూడా ఉంటుందో తెలుసుకో. దృష్టాంతం చెప్పు. ఎక్కడ తరంగం ఉందన్నావో అది భేదం, అక్కడ జలం ఉంది అభేదం. ఎక్కడ జలం ఉందన్నావో అది అభేదం, అక్కడే తరంగ బుద్బుదాదులున్నాయి భేదం. ఎక్కడ సబ్స్టెన్స్ ఉన్నదో అక్కడ ఫారం ఉన్నది, ఎక్కడ ఫారం ఉన్నదో అక్కడ సబ్స్టెన్స్ కూడా. ఇది అద్భుతం అండి. ఆయన ఏది చెప్పినా చూడండి సూత్రప్రాయంగా ఎంత చక్కగా ఉంటుందో. भेद अभेद दोनों नहीं, जिसमें अभेद हो तिसमें भेद भी होगा. और जो भेद अभेदवान पदार्थ हैं, ఎప్పుడైతే భేదము అభేదము రెండూ ఉన్నాయో ఒక పదార్థంలో, సో మిథ్యా దృశ్య మాయా మాత్ర. దానికి ఒక స్టాంప్ వేసి పారేశాం మేము, అది మాయ. అద్భుతం అది. భేదం అభేదం భేదం అభేదం సంకల్ప వికల్పాత్మకంగానే మనసు చూస్తున్నప్పుడు అది ఏమంటావు? ఏమీ నిశ్చయం చేసుకోలేవు. అనిర్వచనీయం, ఒకటే మాట, ఇండిఫైనబుల్. ఆశ్చర్య హై, అదే ఆశ్చర్యం అంట. ఏదో నిత్య సుఖ చిత్త వ్యాపక స్వరూప్ విష్ణువుకో ఏ ముझसे భిన్న హై. నీ ఒక పక్క సర్వవ్యాపకమై ఉంటే, నీకు విష్ణువు అని పేరుంటే ఒక పక్క, విష్ణు అంటే వ్యాపకం కదా. జబ్ ముझसे అభిన్న హోగా తబ్ కాల్ కి ఫాన్స్ సే ముక్త హోవేగా. ఎవడైనా ఒక జీవాత్మ నన్ను పట్టుకొని నాతో అభేదం పొందగలిగితే వాడు ముక్తుడైపోతాడు అని అనడం పొరపాటు. అంటే గొప్ప అనుకుంటున్నాం మనం, కాదు, అది పొరపాటు. వ్యష్టి సమష్టి అయితే మోక్షం వస్తుంది అని. ఏంటి పొరపాటు? సమష్టి అయ్యే ఉన్నాడు, ఇంకా కొత్తగా అయ్యేదేమిటి? ఎంత అర్థం ఉన్నదో చూడు. ఏ భేద అభేద్ కైసే ప్రతీతి హువా. అసలు ఇది భేదము అభేదం అనేటువంటి మాట నీకు ఎలా స్ఫురించింది? దేనికి స్ఫురించింది? నీ ఆత్మకు కదా. నీ ఆత్మ భేదమా అభేదమా? భేదాభేదాలు రెండు నీ ఆస్పెక్ట్స్, నీ అవస్థలు, నీ దశలు, నీకు గోచరించేటువంటి భావాలు, అవి నీవెలా అవుతాయి? ఇప్పుడు నాకు సుఖంగా ఉన్నదన్నావు, నాకు కష్టంగా ఉందన్నావు. ఆ నాకు అనేది సుఖమా కష్టమా? కష్టం వచ్చింది పోయింది, నేనున్నా అలాగే. సుఖం వచ్చింది పోయింది, నేనున్నా అలాగే. అదే కూటస్థం. నీవు స్థిరంగా ఉన్నావు. ఆ నీవు సుఖము కాదు దుఃఖము కాదు. తాత్కాలికంగా అనుభవిస్తావు, సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేస్తావు. వెల్కమ్ చెప్తావు, సెండ్ ఆఫ్ ఇస్తావు. వెల్కము సెండ్ ఆఫ్ చెప్పగలిగినదేదో అది ఆత్మ. అవి పొందేవేవో అవి అనాత్మ. సుఖము వెల్కము సెండ్ ఆఫ్ ను పొందుతున్నది. నువ్వు వెల్కమ్ చెప్తే వస్తుంది, లేకపోతే పోతుంది. అది చెప్పేది పంపేది ఏదో అది స్థిరంగా ఉంటుంది. ఆ భావాలు నీకు ఎప్పుడు వచ్చాయో భేదం అభేదమని, అప్పుడే పడ్డావు బోల్తా. తబ్ కాల్ కి ఫాన్స్ సే ముక్త హోవేగా కైసే ముక్త హోవేగా. నీవు కాలం అనే పాశంలో నుంచి ఎలా తప్పించుకుంటావు? అది ఎప్పుడు భేదాభేదాలు చూపుతుంటుంది, తెలుసో లేదో. భూతకాలం అయిపోయింది, ఇప్పుడు వర్తమాన కాలం. ఇదిగో తర్వాత రాబోతున్నది భవిష్యత్తు. నువ్వు జన్మించావు ఒకప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ ఇది నీది. ఇదిగో ఇప్పుడు యు ఆర్ లివింగ్. ఇప్పుడు యు ఆర్ నాట్ బార్న్ నౌ, నార్ యు ఆర్ గోయింగ్ టు డై వెరీ సూన్. డెత్ అవైట్స్ యూ. ఉంది గొడవ. అప్పుడే తొందరపడకు. పోయేటప్పుడు పోతాలే, నేను చెబుతాలే నీకు. నేను నీకు చెబుతాలే ఎప్పుడు పోవాలో. ఏదో అనిపిస్తుంటుంది దుంపత్యగా. ఇదే భావం, ఇదే మనస్సు ఊరిక నేను తొలుస్తుంటుంది. ఆ తొలవటం అది భేదాభేద రూపంగా ఉంటుంటుంది. నీ జ్ఞానమేమో అభేద రూపంగా ఉంటుంటుంది, దానికి వచ్చే భావాలు భేద రూపంగా ఉంటుంటాయి. ఈ భేదాలనే పురుగులు ఆ జ్ఞానం అనేటువంటి ఒక పెద్ద చెక్కను తొలుస్తుంటాయి. చెదలు పెట్టిన చెక్కలాగా కొన్నాళ్లకు పడిపోతుంది. అది మంచి జాతి చెక్క అయితే పురుగు తొలవదు. అలాగే ఒక జీవన్ముక్తుడి మనస్సును తొలవదు, ఒక ఇనుమును తొలవదు ఏ పురుగు. అర్థమైందా?
తొలవబడేటువంటి స్వభావం దాన్ని తోలుస్తుంటుంది. ఈ పాడు కాలం దాని సంతానమే మనస్సు. కాలము గన్న సంతానం మనస్సులు. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి పెట్టిపోయింది. అది కనపడి చావదు. ఇదేమో మన ప్రాణం తీస్తుంటుంది. జైసే మధురత ద్రవత శీతలత జల్ ఫేన్ బుద్బుదే తరంగాదికో కే ఉపదేశ్ కరే. ఏ మధురత్వము ఆర్ద్రత్వము ఇవన్నీ తరంగాదులకు ఉపదేశిస్తున్నాయి. ఏమని? తుమ్ సబ్ ముజ్సే అభిన్న హోగే, మీరందరూ నాతో అభిన్నం అయిపోండి. హో కాల్తే బచోగే, అప్పుడు మీకు మృత్యు అనేది ఉండదు. భిన్నర్ హోగేతో, మీరు నాకంటే భిన్నంగా ఉన్నారో కాల్ కా గ్రాస్ హోగే, కాలం మిమ్మల్ని కబళిస్తుందని. సముద్ర జలం అంటే ఎలా ఉంది? సముద్ర జలం ఒక తరంగాన్ని చూచి మీరు నా స్వరూపముగా మారిపోండి, పోతేనే మీరు బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు అనంటే రెండూ కరెక్టే. నేను జలస్వరూపమే అనుకుంటే బతికిపోతారు అనేది కరెక్టే, అనుకోకపోతే పాడైపోతారు అనేది కరెక్టే. ఆ తరంగమే జీవాత్మ. ఇప్పుడు నేను ఆత్మస్వరూపము సత్య జ్ఞాన అనంతర స్వరూపం అని అనుకున్నావా? ఆ అనుకోవటం అలాగే నిలబడ్డదా? నీకు కాలం అనేటువంటి దాని భయం లేదు. మార్కండేయుడి అయిపోతావు. అదే శివలింగాన్ని పట్టుకోవడం అనే మాటకు అర్థం. శివలింగం అంటే శివాకార వృత్తి, లింగం అంటే చూపేది అని. దేన్ని చూపుతుంది? అది శివతత్వాన్ని చూపుతుంది. ఏది? ఒక లింగం. ఎక్కడుంది అది? శివాకారమైన చిత్తవృత్తి. ది ఐడియా. ఆ ఐడియాకు లింగం అని పేరు. ఐడియాయే ఇండికేట్ చేస్తుంటుంది తత్వాన్ని. ఎంత అద్భుతమైన మాట అది! దీని గురించి 1000 సార్లు చెప్పాను. శివలింగం అంటే అర్థం ఏమిటో, శివస్వరూపాన్ని చూపేటువంటి ఒక సంకేతం. నా నేమ్ ప్లేట్ నన్ను చూపుతుంది. బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ నథింగ్. ఇన్ రిలేషన్ టు మై అడ్రస్ అది కరెక్ట్. అలాగే ఆ శివాకార వృత్తితో శివోహం అని అనుకోగలిగితే తదేకో అవశిష్ట శివ కేవలోహం. మరి నేనేది చంపదు అంటే నా భూమి నా తోయం అవే కదా చంపేది. పంచభూతాలు చంపుతాయి, నిన్ను పంచకోశాలు చంపుతాయి. ఏ తిస్కా ఉపదేశాస్వయోగ్య. ఆ మాట అంటే సముద్ర జలం ఎంత సొగసుగా ఉంటుందో అలాగే పరమాత్మ జీవాత్మకు ఉపదేశం చేస్తే ఎలా ఉంటుంది? నేనైపోతే బాగుపడతావు, నేను కాకపోతే చెడిపోతావని. పరమాత్మే అయ్యున్నాడు జీవాత్మ కనుక హాస్యాస్పదం ఆ మాట. అందుకే పరమాత్మ నీకు ఉపదేశించడు, నేనైపోరా అని చెప్పడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను తనకు భిన్నంగా చూడటం లేదు, నీవు చూస్తున్నావు అనవసరంగా. ఆ చూపు పనికిరాదు అనేటువంటి భావం, అంతరార్థం కూడా దానిలోనే ఉంది. పృథక్ హైహి నహి, అదే చెబుతున్నాడు. వస్తు సిద్ధంగా నువ్వు దానికి వేరుగా లేవు, నీ బుద్ధి సిద్ధంగా తయారయ్యావు. ఏం చేయమంటావు? వా జలరూపీ హై, నువ్వు జలస్వరూపుడివే. తిన్ తరంగాది కోకే జల్సే భేద్ అభేద్ కా ఉపదేశ జల్కో లజ్జా కా కామ్ హై. ఇది నువ్వు భిన్నంగా చూస్తే భిన్నమవుతావు, అభిన్నంగా చూస్తే అభిన్నమవుతావు అని జలం చెప్పకూడదు, దాంతో మాట్లాడకూడదు. అసలు తన స్వరూపంగానే చూస్తూ ఉన్నాడు, మౌనంగా ఉండాలి. అందుకే సముద్రం మౌనంగా ఉంటుంది, తరంగం పైకి వస్తున్నా చూస్తూ ఉంటుంది. తరంగమే గంతులేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని వదిలేసిపోతున్నానని సంతోషిస్తూ ఉంటుంది, మళ్లీ లోపలికి వచ్చి పడిపోతుంది. అలాగే పరమాత్మ చైతన్య మహాసాగరంలో లేచిన తరంగాలు మన శరీరాలు, మన ప్రాణాలు, మన మనస్సులు, మన మనోభావాలు తిరుగుతూ ఉన్నాయి ఈ సముద్రంలో. పెదవాళ్ళలో కాదు నువ్వు తిరగడం, ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, చైతన్య మహాసాగరంలో తిరుగుతున్నాను అనుకో. ఎప్పటికైనా సాగరం లోపలికి వెళ్ళిపోవాల్సిందే. సాగరంలో నుంచి వచ్చావు, సాగరంలోకి వెళ్ళిపోతా. సాగర స్పృహ లేకుండా బతుకుతున్నావు కనుక నీకుండవలసినటువంటి సాధన ఒక్కటే, అహం సాగరోస్మి, చైతన్య మహాసాగరోస్మి అని అనుకుంటూ. జైసే తైసే జబ్ నిత్య సుఖ ప్రకాశ వ్యాపక కాలాదికి స్వరూప భీ తూ హీ హై. కాలస్వరూపుడు కూడా నువ్వే, ఇంకా కాలం నిన్నేం చేస్తుంది? అర్థమైందా? ఏ కాలం నిన్ను చంపుతుందో నువ్వు భయపడుతున్నావో ఆ కాలం యొక్క అస్తిత్వం నీ అస్తిత్వమే, ఆ కాలము యొక్క ప్రకాశం నీ ప్రకాశమే.
యశైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం. ఏదో కాలం ఎక్కడ తెచ్చింది? నీ స్ఫురణ కాలం. ఒకప్పుడు పుట్టాను అని అనుకున్నది ఏది? కాలం కాదు, నువ్వు అనుకుంటున్నావు. నా డేట్ ఆఫ్ బర్త్ ఫలానా అని జన్మదిన మహోత్సవం చేసుకోలేక వస్తున్నావు. కాలం చేయటంలే. సహస్ర చంద్ర దర్శనం 80 ఏళ్ళు దాటిన తర్వాత సహస్ర చంద్రదేవుడి బాగుందా? ఏంటి చంద్ర దర్శనం చేసేది? మృత్యు దర్శనం చేస్తావు కొంతకాలాన్ని. తర్వాత డేట్ ఆఫ్ డెత్ నీవు సేకరించలేవు కాబట్టి నీ తరఫున నీ కొడుకులో ఎవరు తండ్రి గారి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ తీసుకోలేక వస్తున్నారు. ఏంటిదంతా? కాలం చెప్పిందే ఇది బర్త్ అది డెత్ అని. నీ మనోభావం చెప్పింది. కనుక ఆ మనోభావంలో ఉన్నటువంటి ఆ వృత్తులు, ఆ వ్యవహారాలు, ఆ సంకల్ప వికల్పాలు అన్ని కట్టిపెట్టు. కట్టి ఎప్పుడు పెడతావు? అంతా అస్థిభాతి అని చూస్తే కట్టేసినట్టే. సామాన్యపు రంగు పులిమేజవయ్యా విశేషాల మీద. జబ్ మిథ్యా సుఖ ప్రకాశ వ్యాప కాలాదిక స్వరూప भी तू ही है तब तुझसे कहो कौन भिन्न है. ఎవరు భిన్నం నీకంటే అప్పుడు చెప్పు. తుझसे అభిన్న హోకే కాల్సే బచే. నువ్వు అభిన్నమైతే కాలం నీ మీద ఏం చేయలేదు. కాలం నుంచి నువ్వు తప్పించుకున్నావు. ఈసుసే ఏ సబ్ కహనే మాత్ర. ఇదంతా మాట వరుసకు చెబుతున్న మాటలండి ఇవన్నీ. అబ్బే అక్కడ నిజంగా ఏదీ లేదండి. భేదం అభేదం అనేది అంతా గురక మాట సామెతేనండి. ఉన్న పదార్థం ఏదో ఉందండి, అంతేనండి. యదస్తి సో అస్తి, అంతే. ఉన్నదేదో ఉంది. విష్ణునే కహా తుझ అవాంగ్ మనసు अवांग मनस गोचर होकर भी सर्व का आत्मा दृश्य होने से स्वतः ही सर्व को अनुभव करता. ఇది చూడండి ఈ చమత్కారం. సర్వాత్మభావం ఎప్పుడైతే నీకు వచ్చిందో నీ ఒక్క శరీరంలోనే కాదు అన్ని శరీరాల్లో నీ ఉన్నట్టుగా నీకొక స్ఫూర్తి కలుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది మనకి ఇప్పుడు అంతుపట్టేది కాదు. అది క్రమక్రమంగా నీవు సాధన చేస్తే అని తెలిసే రహస్యం కాదు. जो मई अनुभव स्वरूप नहीं होऊं तो ये జడ చైతన్య హై. నేను అనుభవ స్వరూపమే కాకపోతే ఇది జడమని ఇది చేతనమని నీకెలా తెలిసింది? జడానుభవము ఉందప్పటికీ నీకు చేతనానుభవము ఉన్నది. రెండింటినీ నీ అనుభవం వ్యాపించింది కనుకనే జడచేతన విభాగం నీ మనసుకు వస్తున్నదే. ఇత్యాది దృశ్యకే వ్యవహారికే సిద్ధి కైసే హోవే. ఈ భేదభావం నీకెలా సిద్ధించింది అసలు చెప్పు? జైసే అంటే రెండింటినీ వ్యాపించుండాలి నువ్వు. అనుభవం అంటే అర్థం మీకు ఏమని అనుకుంటున్నారో, అనుభవం అంటే అనుభవింపబడే పదార్థాన్ని వ్యాపించటం. తెలుసా? అది వ్యాపించకపోతే నీకు అనుభవం కాదండి. ఇప్పుడు నా చూపు ఈ మొత్తం మైకును వ్యాపించకపోతే ఈ మొత్తం మైక్ అనేటువంటి అనుభవం నాకు రాదండి. ఇంతవరకు వ్యాపించిందనుకో, అది దాని మీద నా దృష్టి పడలే. నీ దృష్టి పూర్తిగా పడితే పూర్తి అనుభవం, సగం పడితే సగం అనుభవం, పాతిక పడితే పాతిక అనుభవం, పడకపోతే అసలు అనుభవమే కాదు. అర్థమైందా? జైసే స్వప్న ద్రష్ట మాటి మాటికి స్వప్నం తీసుకుంటాడు. స్వప్న దృష్టికి అనుభవకర్త. స్వప్నంలో ఉండేటువంటి దృశ్య పదార్థాలన్నీ నీ దృష్టి వ్యాపించకపోతే నీకు ఆ స్వప్నం తాలూకు మొత్తం అనుభవం కలగదు. అలాగే జాగ్రత్తలో నీ దృష్టి నువ్వేవేవి కోరుకుంటున్నావో అవన్నీ వ్యాపించినప్పుడే అనుభవం కలుగుతుంది. తీసి సమయ జ్ఞానికే సముద్ర శివాయ. విష్ణుదేవుడు ఈ రకంగా ఉపన్యాసం ఇస్తుంటే ఒక్కొక్క దేవతను పట్టుకొస్తాడు కమలివాల. చాలా చమత్కారంగా ఉంటుంది. షడ్దర్శనాలు వస్తాయి, ద్వైతం వస్తుంది, అద్వైతం వస్తుంది. మీరు ఆ వింటూ ఉండండి. 600 పేజీలు పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రపంచం ఇక్కడే కనిపిస్తుంది. విశ్వరూపం చూపుతాడు అంతే. ఆయన చెప్పకుండా వదిలేసిన పాయింటే మీకు దొరకదు. అఫ్కోర్స్ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇంకా వేదాంత పంచదశి, సురేశ్వరాచార్యుల యొక్క మానసోల్లాసాలు, నైష్కర్మ్య సిద్ధులు, సమస్తం వాటి సారం. అవి ఉన్నట్టు చెప్పడం కాదు, వాటి సారం. తాను బాగా దాన్ని ఆస్వాదించి ఆ తరువాత జీర్ణం చేసుకుని అక్కడి నుంచి అనుభవ రూపంగా బయటకు వచ్చే మాటలవి. అందుకే ఆయన ఏది మాట్లాడుతున్నా ఎంతెంత దూరం రామబాణం సోకినట్టు సోకుతూ ఉంటుంది ప్రతి ఉపనిషత్తుకు. ఒక అనుభవజ్ఞుడి మాటలో సమస్తం ఉంటుంది. మాట అదే సెంటర్, అదే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్పాన్షన్ ఈ నథింగ్ బట్ ది సెంటర్స్ ఎక్స్పాన్షన్. ఆ వలయమంతా ఆ బిందువే. స్వప్న
అప్పుడు శివుడు వచ్చాడు ఉన్నట్టుండి. మన ఫ్రెండ్ వచ్చాడే, మనం రాకపోతే ఏం బాగుంటుందని శివకేశవులిద్దరు అభేదమే కదా. వచ్చాడు. వచ్చి శివనాం, శివుడంటే ఏమనుకుంటున్నారండి మీరంతా? ఆయన ఉపన్యాసం ఇచ్చినట్టు ఈయన అంటే అందరి దేవతలను పట్టుకురావడంలో అద్వైతం అంటే అన్నింటినీ కలుపుకునేదేనని చెప్పటం అన్నమాట. మనకు కేవలం వైష్ణవులు చదవాల్సిన గ్రంథం కాదు, కేవలం శైవులు కాదు, కేవలం శాక్తేయులు కాదు, కేవలం గాణాపత్యులు కాదు, షడ్దర్శనాలు మాకు సమానమే. మాకు ద్వైతం కూడా మాలో చేరిపోయేదే, విశిష్టాద్వైతం చేరిపోయేదే. మాకు దేని మీద పక్షపాతము లేదు, పక్షపాత రహిత అనుభవ ప్రకాశం. మాట మీద నిలబడతాడు ఆయన అంతే. నాస్తికం కూడా పట్టుకొస్తాడు ఆ మాటకొస్తే. భగవత్పాదులు అంతేగా. నాస్తిక మతాన్ని గురించి 6 రోజులు చెప్పాల్సి వచ్చింది నేను సూత్రభాష్యం. 5-6 రోజులు చెప్పానా లేదా? క్యాసెట్లో వినండి, తెలుస్తుంది మీకు. నాస్తికం స్టాండ్ పట్టుకొని మాట్లాడాడు భగవత్పాదులు. ఆయన మాట్లాడుతుంటే అదే నేను వివరించి చెప్పాల్సి వచ్చింది. తర్వాత దాన్ని కాదని ఎలా ఖండించాలో ఆయనకే తెలుసు. దాన్ని ఎలా ప్రతిపాదించాలో చేశాడు, దాన్ని ఎలాగ తోసిపారేయాలో చేశాడు. దానికి ఆర్గ్యుమెంట్ ఉన్నది, దీనికి ఆర్గ్యుమెంట్ ఉన్నది. అది గొప్ప. ఎందుకంటే మంచి చెడ్డ రెండూ తెలిసిన తర్వాతనే నిర్ధారణ అవుతుంది ఏదైనా. ఒకటి మాత్రం పట్టుకొని ఒకటి వదిలేశావు, అదే నీకు స్థిరత్వం ఉండదు. శివనాం కళ్యాణ స్వరూప్. శివుడంటే ఏమిటనుకుంటున్నారు? శివం, శవం కానిదేదో అది శివం. నేను ఎప్పుడు చెబుతూనే ఉంటా మీకు. కళ్యాణం అంటే శుభం, శ్రేయస్సు. తథా మంగళ స్వరూప్. ఆయన భార్యే సర్వమంగళ. ఈశ్వరుడి భార్య ఎవరు? పార్వతి. పార్వతికి ఏమని పేరు? సర్వమంగళ అని పేరు. అందుకని మంగళవారం వ్రతాలు, నోములు. మంగళవారం కాదంటావు నువ్వు నేను. ఆయన బుద్ధినదే మనకు. బుద్ధి ఏమైనా ఉన్నదా అని. అసలు మంగళవారానికి జయవారం అని పేరు తెలుసా? ట్రయంఫ్ అన్నమాట. మంగళవారం ఏ పని చేసినా మంచిదని. అమ్మవారు స్పెషలైజ్ చేసిన వారం అయితే నీకేం పోయే కాలం? శుక్రవారం లక్ష్మీదేవికి, మంగళవారం పార్వతీదేవికి. అరే రే, బుధవారం సరస్వతీదేవికి ఇచ్చారో ఏమో. బుధ అంటే బోధ, బోధ అంటే జ్ఞానం. అంటే ఆమె ఏమైనా పంచుకొని పోయిందేమో. కళ్యాణ స్వరూప్ తథా మంగళ స్వరూప్ ఏక చిద్రూప్ మైహీహూ. అన్నిటికంటే కళ్యాణం, మంగళం ఏమిటో తెలుసా? శ్రేయస్సు ప్రేయస్సు. ప్రేయస్సు శవం, శ్రేయస్సు శివం. కనుక ఏదది చిద్రూపంగా నీవు భావన చేయడమే అన్నిటికంటే గొప్ప మంగళం బాబు. ముझसे పృథక్ ఏ సర్వనామ రూప దృశ్య అకళ్యాణ్ అమంగళ స్వరూపం. నాకు భిన్నంగా నువ్వు ఏ భావం మనసుకు తెచ్చుకున్నా అదే అమంగళం, అదే అకళ్యాణం. ముझकर हो ఏ మంగళ స్వరూపీ రహా హై. అంచేత ఇదే పట్టుకోండి, మీకు జయం. మై శివ మంగళ స్వరూప ఆత్మాహం. ఎవడరా ఈ శివుడు? ఏమిటి మంగళం గంగళం అంటున్నాడే, అమంగళం అంటున్నాడే? వీడెవడు? వీడు అద్వైతమా ద్వైతమా అని మీరేమైనా ఆలోచిస్తున్నారా? కమాన్. మై శివ్ మంగళ స్వరూప ఆత్మాహం. మీ ఆత్మే నేను. ఊరి మీద ఉంపదగా నన్ను వేరుగా చూస్తారేనరా మీరు? నేను ఎక్కడి నుంచో వచ్చాననుకుంటున్నారా? మీలో నుంచో ప్రొజెక్ట్ అయ్యి యువతలకు వచ్చి మీకు బుద్ధి చెబుతున్నా. చిత్రం చూచా. మీలో నుంచో బయటకు వచ్చి నీకేం తెలియకపోతే తెలియజెబుతున్నా. అప్పుడప్పుడు సీరియల్స్ లో, పిక్చర్స్ లో చూస్తుంటారు. వాడే ఒక ఘోస్ట్ గా యువతలకు వచ్చి వాడిని చీవట్లు పెడుతుంటాడు చూడండి. అలాగా శివుడు మన శరీరంలోంచి, మన మనస్సులోంచి బయటకు వచ్చి, రే మంగళ స్వరూప ఆత్మాహు, మీ ఆత్మస్వరూపుడనా నేను. స్వరూప మంగళ అమంగళ సే న్యారాహై. అంచేతనే అమంగళం అనకండిరా. మీ స్వరూపాన్ని మంగళం అంటారా అమంగళం అంటారా చెప్పండి నాకు. నేను పనికి వాళ్ళవాణ్ణి, నేను పనికి వచ్చేవాడిని నేను ఎవడన్నా అనుకుంటాడా? నేను పనికి పరమ శుంఠాను అనేవాడా? నిజంగా శుంఠ అయిన వాడు శుంఠ అనుకోడుగా. అలాగే ఆత్మను గురించి మాట్లాడేటప్పుడు ఎవడు ఇది అది అని కామెంట్ చేయడు. ఏది కామెంట్ చెయ్యరో అది ఆత్మస్వరూపం. ఎంతో సైకలాజికల్ అప్రోచ్. ఏమి గొప్ప. అపేక్షిత దృశ్య రూప మంగళ అమంగళ కో ప్రకాశ్ కర్నే హారా. మై శివ స్వయం సిద్ధ మంగళ స్వరూపం. కావాలంటే దీనిలో రీజన్ చెప్తాను నేను, వినండి. ఏదైనానో ఒకటి చూచావంటే ఇది మంచి అంటావు, అది చెడ్డ అంటావు. ఇది పనికి వస్తుందంటావు, అది పనికి రానిదంటావు. ఈ రెండు భావాలు పరస్పర విరుద్ధం. ఇవే విశేష దృష్టి అంటే. ఈ విరుద్ధమైన భావాలు దేనిలో నుంచి బయటకు వస్తున్నాయి? ఏది చెబితే నీకు తెలుస్తున్నది? అది మంచా చెడ్డ నాకు చెప్పు. మంచి చెడ్డను గురించి చెప్పేది మంచి కాదు, చెడ్డ కాదు. రెండింటికి విలక్షణం. న్యార అంటే విలక్షణం. అలా అయితేనే అది చెప్పగలదు.
As different from these two opposites, only it can comment upon them. ఇది ఒక పెద్ద గొప్ప भावम ఇది भिन्न आशिव होने के भय से और माया के कार्य प्रपंच मुझे सद्रूप शिव से जुदे आशिव असद्रूप है నా స్వరూపం కంటే మీరు ఏది సూచినా అది మాయ అది ఆభాస स्वरूपम इदे सत असत का एक काल में और एक ही स्थान में इकट्ठा संबंध होता नहीं ఏమండి నా స్వరూపం అంటే భిన్నంగా సూచింది మరి అబద్ధమే కదా ఒక్క మాట అబద్ధము కాదు నిజము కాదు రెండు అబద్ధాలే అయితే రెండు నిజాలే రెండు అబద్ధాలే రెండు నిజాలే నీవు అన్యంగా చూస్తే రెండు అబద్ధాలే స్వరూపంగా చూస్తే రెండో కలిసి నిజమే రెండో కలిసి నిజమైనప్పుడు రెండు లేవు అదే సత్యస్వరూపంగా ఒకటే అవుతుంది నీ చూపులో ఉందిరా బాబు తేడా సత్ అసత్గా రెండు విరుద్ధ భావాలు ఒక చోట ఇముడుతాయా రెండు కత్తులు ఒక వరలో ఇముడుతాయా శుభం అశుభం ఒకే తత్వంలో ఎలా ఇమిడాయనుకున్నావు నువ్వు అయితే మరి రెండో కలిసి లయమైపోవాలి లయమయ్యని చెప్పు లయమైనప్పుడు అవి లేవు అప్పుడు స్వరూపమే ఉంది ఇప్పుడు ఓ తరంగం ఉద్భుతం ఫేనం పరస్పర విరుద్ధం అవి మూడు లయమయ్యాయనుకో జలంగా ఏకం తరంగబుద్భుత ఫేనాలుగా జలంగా అన్నీ కలిసి వేరువేరుగా ఉండవు వేరువేరుగా ఉన్నంత వరకు ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు జవాబు ఏమిటంటే అన్ని నీ బ్రహ్మాకార వృత్తిలో ఎప్పుడు ప్రవిలాపనమవుతాయో అప్పుడు ఇంకా ప్రశ్న లేదు జవాబు లేదు నోరు మూసుకోవాల్సింది ఎవడైనా కనుకనే ప్రశ్నోత్తరాలు ఎంతవరకు నడుస్తాయో అప్పుడు భేదభావమే అప్పుడు సంసారమే చూసారా ఇప్పుడు ఎంత దూరం పోతున్నదో వ్యవహారం నీకు ప్రశ్నోత్తరాలంటే ఏమిటి సంకల్ప వికల్పాలు అవి ఎంతవరకు ఉంటాయో అంటే అర్థం మనస్సు ఎంతవరకు యాక్ట్ చేస్తుంటుందో మనస్సు ఫంక్షన్ చేస్తున్నంత వరకు శాంతి లేదు సుఖం లేదు ఏమీ లేదు ఈస్ కారణ్ మై ఏక్ హీ అనంత నిత్య జ్ఞాన స్వరూప శివోహం అందువలనే నేను మనసుకు పని చెప్పను నాకు మనసు లేదు అమనస్కం మనోతీతం నా భార్య ఉన్మనీయే నేను ఉన్మనుణ్ణే లలితా మహాశక్తి ఆమె ఉన్మనియే మనోన్మని మనస్సును దాటిపోయింది ట్రాన్సెండెంటల్ నేను ఎప్పుడో ట్రాన్సెండ్ అయ్యి నేను కూర్చున్నాను నేను సర్వజ్ఞుణ్ణి నాకేమిటండి జైసే బాగుంది సరే మంచిది ఉన్నట్టుండి ఒక చర్చ వచ్చింది పరాశర్ యాజ్ఞవల్క్య సంవాదం పరాశర్ कहते हैं పరాశరుడు అంటున్నాడట మైనే కహా ఏ యాజ్ఞవల్క్ రూప్ తేరా క్యా హై అసలు నీ స్వరూపం ఏమిటో నీకు తెలుసునటయ్యా యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్యనే కహా నేనా నా స్వరూపమా ఇంకా తెలియలేదు నాకు నా స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అన్నాడు ఒరి నువ్వు ఇంకా నీ స్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఎలా ప్రయత్నిస్తున్నావో చెప్పు మై పూరక్ కుంభక్ రేచక్ కర్తాహం వినండి యోగపక్షం అవలంబించారు ఒకరు జ్ఞానపక్షం అవలంబించారు ఒకరు వాదోపాదాలు చేసుకుంటున్నారన్నమాట నేను పూరక కుంభక రేచకాలు ఎప్పుడూ సాధన చేస్తుంటానయ్యా అభ్యాసం చేస్తుంటా యోగాభ్యాసం ఈశ్వర్ కా యోగ విషయ స్థితి హోకర్ ధ్యాన్ కర్తా హూ ధారణా ధ్యాన సమాధులు కూడా చేస్తా ఈశ్వర స్వరూపాన్ని ధ్యానం చేస్తూ అలాగే ఉండిపోతా తత్రైకతానతా ధ్యానం దేశబంధశ్చిత్తస్య ధారణ తత్రైకతానతా ధ్యానం ధ్యేయ సమావేశశ్చిత్తస్య సమాధి పతంజలి ధారణాధ్యాన సమాధులకు మూడింటికి ఆయన సూత్రాలు రాశాడు దేశబంధశ్చిత్తస్య ధారణ ఒక స్పాట్ మీదనే మనస్సును కట్టేయడం దానికి ధారణ అని పేరు బాగా చెప్పాడని పాపం అసలు ఆ సూత్రాలు ఎంత హాయిగా ఉంటాయి ఏ సూత్రమైనా సరే అండి షడ్దర్శన సూత్రాలన్నీ బ్రహ్మాండమైనటువంటి భావాలు చెబుతాయండి ఒక్క దేశం అంటే ఒక స్పాట్ దాని మీద బంధ కట్టిపడే నీ మనస్సును అదట ధారణ అదే ధర్నా చేశారంటారు చూడండి అది ధారణ చేయడమే అదే హిందీలో ధర్నా అయింది అంటే సెక్రటేరియట్ ఎదురుగా కూర్చొని ఉంటారు ఒక 10 మంది అంతే అలాగే ఉండిపోతారు లేవరు ఏం పడుకోరు ఏం చేయరు అదిగో ధర్నా అలాగే మనస్సు అలాగే కట్టేసి పడేస్తారు ఇంకా అంతే అక్కడే పడుండు నువ్వు అంటారు నేను పడుండను అంటుంది అది రివోల్ట్ చేస్తుంది వెంటనే తత్రైకతానతా ధ్యానం
అదే భావాన్ని అలాగే కంటిన్యూ చేస్తే అది ధ్యానం అంట. కట్టేయడం ధారణ, కంటిన్యూ అంటే సాగదీయడం అది ధ్యానం. అంటే ఇటువంటి ఇక పోకుండా అది ఎంతసేపు అయినా సరే మొండిగా. తర్వాత ఏమవుతుందండి, కొంతకాలానికి ఆ మనస్సుకి ఇంకా దిక్కు దోచగా ఏం చేయమంటావో చెప్పవయ్యా అని అడుగుతుందట. నీకు బుద్ధి లేదా? నేను దేన్ని చూస్తున్నాను, అది అయిపో. నేనేం చూస్తున్నానే? ఈశ్వరుడు అన్నావు కదా, అది అయిపో. నా ప్రాణం దేకు, నువ్వు ప్రపంచమై చంపుతున్నావు నన్ను, ఇప్పుడు ఈశ్వరుడు అయిపో అని పతంజలి దబాయించి దాన్ని ఈశ్వర స్వరూపంగా మార్చమన్నాడు. అదట సమాధి. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు యాజ్ఞవల్కుడు, పరంతు ఆప్కో నహీ జాంతా కి మై కౌన్ హూ. ఏమండి, నేను పూరక రేచక కుంభకాదులు ఎంత చేసినా కాలం గడిచిపోతున్నది గాని, అంటే యోగానికి లిమిటేషన్ చూస్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, గడిచిపోతున్నది గాని నా స్వరూప జ్ఞానం కలగటం లేదండి. ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు అడిగారే మీరెవరని, ఆ ఎవరో నాకు తెలియక చూస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు ఈ యోగాభ్యాసమే. తూహీక మై కౌను, నీవే చెప్పు నేనెవరును. ఆయనకు పెట్టాడు బాధ్యత. మైనే కహా హే యాజ్ఞవల్క్, ఏమయ్యా, जिससे पूरक कुंभक रेचक प्राणायाम का न्यूनाधिक भाव जाना जाता है, దేని వల్లనైతే ఇది పూరకము, కుంభకము, రేచకము, ఇది ప్రాణాయామము, ప్రత్యాహారము అనే భావాలు నీ మనసుకు వస్తున్నాయో, ఏ మూల స్వరూపం నుంచి ఈ భావాలు నీకు కలుగుతున్నాయో, యోగ విషయ స్థితి హువా, ఈ యోగంలో ఉంటూ ఉన్నావు నువ్వు. మై ఈశ్వర్ కా ధ్యాన్ కర్తా హువా నహి, నేను ఈశ్వర ధ్యానం చేస్తున్నానో లేదో అది అలా ఉంచు. ఏ మన్ కా ధర్మ రూప ధ్యాన అధ్యాన్ జిస్నే సిద్ధ కియా స్వయీ తూ. ఇప్పుడు నీ మనస్సు ఇలాగా నీకు చెబుతూ ఉన్నది సైలెంట్ లాంగ్వేజ్ లో, మౌన భాషలో నిన్ను హెచ్చరిస్తున్నది. ఏమయ్యా, ఇప్పుడు పూరకం చెయ్యి, ఇప్పుడు కుంభకం చెయ్యి అని ఎవరంటున్నారు నిన్ను? నీ లోపలే ఒకటేదో అంతర్వాణి వినిపిస్తున్నది. లేకపోతే నువ్వు చేస్తావా? ఎవరి సలహా తీసుకొని చేస్తున్నావు? ఆ సలహాదారెవడు? ఆ సలహాదారుకు సలహా ఇచ్చిన ఇంకొక దారి ఎవడు? ఆలోచించావా ఎప్పుడైనా? వాడా దార్ ఎలాంటి దార్ అంటే ఆ జమీందార్ నిర్విकार निर्विकल्प स्वतः सिद्ध मन का ध्यान रूप योग व प्राणों की क्रिया रूप योग का द्रष्टा చైతన్య है. ఈ మనస్సు పడే పాటంతా గమనిస్తున్న శుద్ధ చైతన్యం, అది సాక్షి. అది మనస్సు కాదురా బాబు, మనస్సు దాని ఏజెంటు. అది మర్చిపోయి ఏదో మనస్సును ఎలా నిగ్రహించుకోవటం అని, ఇది పూరకమా కుంభకమా ఏమిటిదంతా? ఈ కసరత్తు, ఇది కసరత్తు అంటాడు. कसरत ने अंटाడు చివరకు. हे याज्ञवल्क्य, तो बंध रूप दुख की निवृत्ति वास्ते और मोक्ष रूप सुख की प्राप्ति वास्ते ही योगादिक साधनों में प्रवृत्त होता है. ఈ యోగం ఎందుకు చేస్తున్నావా నువ్వు? రెండో నీకు కావాల్సింది నాకు తెలుసు. బంధం పోగొట్టుకోవడానికి, మోక్షం అనుభవించడానికి. ఇంతేనా? ఎవడైనా చేసేది ఇదేనా? నీకు యోగం ఇస్తుంది అది? చెప్పు, నా మొహం చూసి చెప్పు. నువ్వు प्रवृत्त होता है और तो कुछ योगादि साधनों से मतलब नहीं. ఇది తప్ప యోగం అభ్యాసం చేయడానికి ఇంకా వేరే ఇంటెన్షన్ ఏం లేదు కదా, ప్రయోజనం లేదు కదా. తో తూ పక్షపాత్ సే రహిత హోకర్ సూక్ష్మ విచార్ సే దేఖ్. నీవు యోగం అంటే నీకు పక్షపాతం ఉన్నట్టున్నది బహుశా. అది వదిలేసి, అంటే బయాసుడ్ అవుట్. పక్షపాతాలంటే బయాసు, ప్రెజుడిసు 96 ఉన్నాయిలేండి దానికి అర్థాలు. అలాంటి అసూయాభావం వదిలేసి నువ్వు విచారణ చేసి నేను చెప్పిన మాటలో అంతరార్థం గ్రహించు. मन की वृत्ति रूप सुख दुख के सिद्ध करने वाले, ఈ మనస్సుకు సుఖంగాని దుఃఖంగాని వస్తున్నాయనంటే అవి దేని వల్ల కలుగుతున్నాయి? తుమ్ ద్రష్ట సాక్షి చైతన్యమే సుఖ దుఃఖ కహా హై. నీ సాక్షిలో సుఖ దుఃఖాలు ఎక్కడున్నాయి? సుఖ దుఃఖాలు ఎక్కడ చూసావు నువ్వు? నీ మనస్సులో చూస్తున్నావు. నాకు సుఖంగా ఉన్నదని అనుకునేది ఏది నీలో? సుఖ విశిష్ట జ్ఞానం. బాగా వినండి, నేను శాస్త్రీయమైన భాషలో మాట్లాడుతున్నా. దుఃఖ విశిష్టమైన జ్ఞానం, దుఃఖంతో కూడిన, సుఖంతో కూడిన జ్ఞానం, అది మనస్సు. కూడని అది ఆత్మ. ప్లస్ చేస్తే మనస్సు, మైనస్ చేస్తే జ్ఞానం. अंतर्मन की एकाग्रता रूप समाधि के सुख को और मन के विक्षेप रूप दुखों को व शारीरिक दुखों को जिसने अनुभव किया है, ఈ మొత్తం సుఖ కాయిక వాచిక మానసిక ఇవన్నీ అనుభవాలు
ఎక్కడ సోకుతున్నాయి? మనస్సుకే. ఆ మనస్సుకు సోకే లక్షణం దేనివల్ల వచ్చింది? జ్ఞానం వల్ల. ఆ జ్ఞానము బారోడ్ సరుకు మనస్సుకు. ఇట్ ఇస్ నాట్ ఒరిజినల్. మనస్సులో ఇన్హెరెంట్ గా లేదు ఆ ప్రకాశం, మనస్సుకు సప్లైడ్ అది. శ్వేతాశ్వతరం ఏమంటున్నది? యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం తగంహ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్య. తగంహ దేవం, ఏ దేవాదిదేవుడి దగ్గర నుంచి ఈ జ్ఞానమనే ప్రకాశ ప్రవాహం కిందికి ఆ గంగానదిలాగా అలకనంద నుంచి కిందికి వస్తున్నదో, తగంహ దేవమాత్మబుద్ధి ప్రకాశం, నా బుద్ధికి ప్రకాశం అదే నాకిస్తున్నది, లేకపోతే ఈ బుద్ధి పనిచేయదు. కనుకనే సుషుప్తిలో పడిపోయింది ఇది, కోమాలో పడిపోయింది ఇది, చచ్చేటప్పుడు పూర్తిగా పడిపోతున్నది ఇది. దీనికి ఒరిజినల్ ఇన్హెరెంట్ గానే ఆ ప్రకాశం ఉంటే అది యాబ్సెంట్ ఎందుకయింది? ఒకప్పుడు ప్రెజెంట్ ఒకప్పుడు యాబ్సెంట్ అయింది అంటేనే, ఉదయాస్తమయాలు ఉన్నాయి అంటేనే దీనిది కాదా సరుకు. అది విత్డ్రా చేసుకుంటే అస్తమయం, అది సప్లై చేస్తే ఉదయం. అందుకే మనస్సు చంద్రుడు. ఇప్పుడు అర్థమైంది. శుక్లపక్షం కృష్ణపక్షం అంటే అమావాస్య అరవాళ్లకు చాలా గొప్ప పర్వదినం అది. మనం బుద్ధిహీనులం, మనం పోగొట్టుకున్నాం. అమావాస్య గొప్పది. అమా అంటే దానితో కూడా, వాస్య వసించేది, దేనితో కూడా సూర్యప్రకాశంతో చంద్రప్రకాశం కలిసి ఉంటే అది అమావాస్య. సూర్యుడు బుద్ధి, చంద్రుడు మనస్సు. సూర్యుడు నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం, చంద్రుడు సంకల్ప వికల్పాత్మకమైన జ్ఞానం. కనుక సంకల్ప వికల్పాలు నిశ్చయంగా చేసుకుంటే అప్పుడు బ్రహ్మాకార వృత్తిగా మారుతుంది అని ఇంత అంతరార్థం ఉన్నది దానిలో. మనకి ఏకాగ్రత రూప సమాధి దుఃఖ को जिसने अनुभव किया सोई तू అనుభవ స్వరూప్. నీవు అనుభవింపబడే స్వరూపం కాదు, అనుభవ స్వరూపం. అనుభవానికి అనుభవింపబడే సుఖ దుఃఖాలకు తేడా ఉన్నది. సుఖ దుఃఖాలు నీ స్వరూపం కాదు, సుఖ దుఃఖాలు నీ స్వరూపం. నీ స్వరూపం సుఖ దుఃఖాలు కాదు. బాగా వినండి, సుఖ దుఃఖాలు నీ స్వరూపం. అగ్ని కట్టెల స్వరూపం కాదు, కట్టెలు అగ్నిలో పడితే అగ్ని స్వరూపం. విశేషాలు సామాన్యంలో పడిపోయి సామాన్య స్వరూపంగా మిగిలిపోతాయి. సామాన్యము ఒక్కొక్క విశేషం లోపలికొచ్చి విశేషంగా మారదది. మారిందో చచ్చిందే. అలాగే కదా పరమాత్మ జీవుడిలో ప్రవేశించి జీవాత్మ అయ్యాడు, ప్రపంచంలో ప్రవేశించే గౌణాత్మ అయ్యాడు, చచ్చాడు. చచ్చాడు పరమాత్మ జీవుడుగా, చచ్చాడు పరమాత్మ జగత్తుగా, బతికాడు పరమాత్మ. ఈ రెండు చచ్చి తనలో ప్రవేశించి లయమైపోతే పరమాత్మ తప్ప ఎవడున్నాడు? ఇవి లయం కాకపోతే చస్తాడండి? ఇవి లయం కాకపోయినా సరే ఇది ఆభాస గనుక సావు బతుకులు లేవు పరమాత్మ. ఆభాస వస్తే మనం చావం. అర్థమైందా? నా నీడ వస్తే నేను చావను, అద్దంలో నా ప్రతిబింబం చచ్చిపోతే నేను చావను, నా ఫోటో చించేతలు వారిస్తే నేను బతికే ఉన్నా. అది పరమాత్మ దర్జా. తానా చావడు, తనది చచ్చినా తనకంటదు. తానా చావడు, తనది చచ్చినా తనకంటదు, ఎప్పుడూ బతికుంటాడు. అందుకనే అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్. అజుడు అవ్యయుడు. వ్యయ అంటే ఖర్చయిపోవడం, అవ్యయుడు ఖర్చయిపోడు. ఎంత మంచి పొయటిక్ ఎక్స్ప్రెషన్ అది. ఖర్చయిపోవట పరమాత్మ. పరమాత్మ ఖర్చు అవటం ఏమిటి? ఖర్చు అవడం అంటే మారిపోవడం. మారడు. ఓకే, సరే. ఏమన్నాడు? ధర్మతుజ్య ఆత్మాకే దృశ్య ఏదైనా సరే నీకు దృశ్యమే, దృక్కు కాదు. యాజ్ఞవల్కినే కహా హే పరాశర్ శ్రవణ మనన నిధిధ్యాసన్. వచ్చాడుండవు, రేచకం పూరకం కుంభకం అయిపోయాయి. వాటికి సెండాఫ్ ఇచ్చి పరాశరుడు యాజ్ఞవల్క్యుడు, అయ్యా శ్రవణ మనన నిధిధ్యాసనలతోనే గాని మనకు ఆ జ్ఞానం కలగదంటున్నారే, ఈ శ్రవణమేమిటి, ఆ మననమేమిటి, ఆ నిధిధ్యాసనం ఏమిటో కొంచెం సెలవిస్తారా? సున్ श्रवण करने वाला चैतन्य के आभास सहित अंतःकरण और श्रवण नाम अंतःकरण की वृत्ति और श्रवण करने योग्य शब्द का अर्थ इस त्रिपुटी का प्रकाश करने वाली जो चैतन्य वस्तु है सो ही मैं हूं, अन्य नहीं.
దేన్ని గురించినటువంటి వృత్తి మనస్సుకు ఏర్పడుతుంటుందో, నీవు ఒక విషయం వింటున్నప్పుడు దాని తాలూకు బొమ్మ మనస్సు అనే తెర మీద పడుతుంటుంది. ఇది మనస్సుకుండేటువంటి యోగ్యత. పరమాత్మ యొక్క ఆస్తి భాతి ప్రియ అనే లక్షణాలను వింటున్నప్పుడు, అది శ్రవణం అంటే అర్థం అది. ఆ గుణాలు వింటున్నప్పుడు దానికి అనుగుణంగా ఒక బొమ్మ నీ మనసు మీద పడితే అది శ్రవణం అయిందా. ఇక మననం ఏమిటి అంటే టూకీగా చెబుతున్నాడు. ఈ సునిశ్చయ కా నామ్ శ్రవణ హై. ఆ నిశ్చయానికి, ఆ కన్విక్షన్ కే శ్రవణం అని పేరు. श्रवण का सिद्ध करने वाला आत्मश्रवणी इसी का नाम श्रवण है. तात्पर्य है कि श्रोत्र इंद्रिय మననం చెప్పవయ్యా మహానుభావ, చెబుతాం. తాయిసే హి శ్రవణం అయిపోయింది. తాయిసే హి చైతన్యకే ప్రతిబింబ సహిత మనన్కర్త మన్ కి వృత్తి. ఆ చైతన్య ప్రతిబింబాన్ని నిరంతరం అలాగే పట్టుకుంటూ, ఇది దేని తాలూకు ప్రతిబింబం, దాని తాలూకుది కదా, కాబట్టి ఇది అదే కదా, దానికి భిన్నంగా ఎందుకున్నది, దానికి భిన్నంగా నిజంలో లేదు, కారణం ఇది ఆభాస, అది వస్తువు, అదే ఈ రూపంలో భాషిస్తున్నది, అంతకన్నా అన్యం కాదు అని ఇలాగా విచారణ చేస్తూ పోతే దీనికి మననం అని పేరట. తైసే ధ్యాత ధ్యాన్ ధ్యేయ సారాంశ ఇవన్నీ కూడాను సాక్షి చైతన్యకే ఆభాస సహిత అంతఃకరణ ధ్యాత బాలక్ के समान हुआ तालाब के जल के समान जानना ध्यान ढोरे के समान हुआ तालाब में छिद्र द्वारा సంపుతున్నాడు. సార్వనామ రూప కార్యకారణ ప్రపంచ ధ్యేయ కోటి మే జాన్నా. ఇదంతా ధ్యేయమే. నేను ధ్యానించవలసింది కేవలం ఆ ఈశ్వరుని కాదు, వాడెక్కడున్నాడు, ఈ మొత్తం కలిపి నేను ధ్యానం చేస్తున్నా. తథా ध्याता ध्यान ध्येय रूप त्रिपुटी के न्यूनाधिक भावाभाव का पहचान करने वाला अपने महिमा में स्थित साक्षी आत्मा मैं हूं. నేను బిందువులో ఉండి నా మొత్తం సర్కంఫరెన్స్, నా మొత్తం వలయం, అది అంతా నేనేననే భావంతో నేను చూస్తూ ఉంటే, ఏ త్రిపుటి దృశ్య రూప మై నహి జైసే సూర్య వ ఆకాశ సంపుతున్నాడు అవకాశ దేతా హై जिस त्रिपुटी को अपना స్వరూప్ నహి జాంతా హై. సూర్యుడు గాని ఆకాశం గాని దేనిలో ప్రతిఫలించినా నేను ఫలానా దానిలో ప్రతిఫలించానని దానికి తెలియదు. కారణం అది అచేతనం. నేను అలా కాదు. నా మనస్సుకో జ్ఞానం ఉన్నది, ఆత్మకు పరిపూర్ణ జ్ఞానం ఉన్నది. ఈ అపరిపూర్ణమైన జ్ఞానం పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అలాంటి బలహీనత లేదు దీనికి. అంతకంతకు అఖండమైపోతూ ఉంటుంది. దేన్ని గురించి ఆలోచిస్తుంటే దాని స్వరూపంతో నిండిపోతుంది మనస్సు. సర్వత్రా ఉన్న పదార్థాన్ని ఆలోచిస్తే సర్వత్రా ఉండిపోతుంది. దృఢ నిశ్చయిగా నాం నిధిధ్యాసన. ఇక్కడికి వస్తాడా రాడా అని చూస్తున్నాను నేను. అలాంటి దృఢ నిశ్చయం కలిగితే అది నిధిధ్యాసన, అది విషన్గా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంతమంది కూర్చొని ఉన్నారు, ఎన్ని పదార్థాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూపు మార్చుకొని చూడు, అంతా ఒకే స్థితిగా కనపడుతుంది. చూడాలే, తప్పదు, ఎప్పటికైనా తప్పదు. సత్య లోపల ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఒక జన్మకు చూద్దాంలే అనుకోకండి. మళ్ళీ ఒక జన్మ కుక్కో నక్కో ఏమైపోతామో తెలియదు. మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ ఏమిటి? సంచిత కర్మ సత్యంతున్నది, దానిలో కుక్క నక్క వాసనలు ఉంటుంటాయి. వింటున్నారా? అవి ప్రారంభమయ్యి కుక్క జన్మ ఇస్తాయి. అందుకనే గీత ఏమని చెప్తున్నది, క్షిపామ్యహం ఆసురీష్వేవ యోనిషు, పారేస్తా అన్నాడు ఆయన. ఆయనకి ఎంత ఖర్చో. నేను వాటిట్లో జన్మింపజేస్తానటం లేదు, పారేస్తా వాడిని కుక్క శరీరంలో నక్క శరీరంలో. ఆసురీష్వేవ యోనిషు, పో నాశనం అయిపో. అంటే ఇంత ఛాన్స్ ఇచ్చిన ఉపయోగించుకోకపోతే నాకు ఎంత కోపం వస్తుంది. మాట వరసు ఫీజు కట్టి వాడికి డొనేషన్లు కట్టి లక్షలు మంచి కాలేజీలో చేరిస్తే ఇంజనీరింగ్ చదవరా అంటే వాడు జులాయి వేధాలతో కలిసి ఊరంతా తిరుగుతుంటే తల్లికి తండ్రికి కోపం రాదు. వాయించరు ఇటు అటు చంప. అలాగే పరమాత్మ వాయించడమే జన్మలు ఇవ్వడం. సంశయ విపర్యయ రహిత్ సర్వ అజ్ఞాని జీవోకి దేహ విషయ ఆత్మబుద్ధి అపరోక్ష. ఒక్క మాట చెబుతాం. ఇప్పుడు ఇంటెన్సిటీ అని ఒక మాట ఉన్నది. ఇంటెన్సిటీ అంటే గట్టిగా నమ్మడం. ఇది ఇంతే అని గాఢంగా దేన్నైతే పట్టుకొని కూర్చుంటావో దానికి ఇంటెన్సిటీ అని పేరు కదా. ఇప్పుడు
మనకిప్పుడు ఇంటెన్సిటీ ఎక్కడున్నదో తెలుసా? నేను ఈ శరీరమే, నేను ఈ మనస్సే, నేను ఈ ప్రాణమే. నేనంటే నా ప్రాణము, నా మనస్సు నేను. మహా అయితే పెళ్ళాం బిడ్డలు నేను గాను. అంతవరకు ధన్యుడు. ప్రతివాడు అంతవరకు ధన్యుడంటే మరీ భార్యాపుత్ర మిత్రాదులు కూడా నేను అనుకోకుండా మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అన్నట్టు శరీరం వరకే నేను అనుకుంటున్నాడు. సంతోషించవచ్చు. ఇంకా లేకపోతే ఈ పనికి మాలిన కూడా అవన్నీ కలుపుకొని ఇదంతా నేనన్నా దిక్కులే. అంతవరకు బతికించాడు, మనల్ని పరువు దక్కించాడు. ప్రతివాడు దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, బుద్ధ్యాత్మ, జీవాత్మ ఇలాగా బతుకుతున్నాడా లేదా? ఇది ఎంత గట్టిగా నమ్మి బతుకుతున్నావు నువ్వు నాకు చెప్పు. ఎవడైనా చెబితే నువ్వు ఆ పని చేస్తున్నావా? చెప్పకుండా పుట్టినప్పటి నుంచి దాంతో ఐడెంటిఫై అయిపోయి బతుకుతున్నావా? ఇదే దీనికి ఏమని పేరు? తాదాత్మ్య బుద్ధి అని పేరు. ఇప్పుడు ఎలాగా ఇది ఆత్మబుద్ధి అపరోక్ష. ఇది ఆత్మ అనేటువంటి అభిప్రాయం నీకు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నదో, కమలీవాలా ఎంత చక్కగా బోధిస్తున్నాడో చూడండి. ఇది ఎంత గట్టిగా నమ్ముతున్నావో తైసేహి అలాగే ఈ పని కూడా చెయ్యి. ఇది కూడా అలవాటు చేసుకో. ఏది? श्रवण मनन निधिध्यासन का जागृत स्वप्न सुषुप्ति आदि का तिनमें वर्तने वाले प्रपंच का जो प्रकाश है सो अनंत नित्य चिद्घन देव निश्चय कर मैं ही हूं. ఈ అవస్థాత్రయమును ఈ ప్రపంచత్రయమును ఈ పురత్రయమును ఇదేను ఏదైనాను ఇదంతా సర్వచిద్ఘన సద్ఘన ప్రజ్ఞాన ఘన రూపమైనటువంటి నేనే 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 అని అనుకుంటూ ఉండు. నిధిధ్యాసన అంటే ఏమిటనుకుంటున్నావు? అంత ఇంటెన్సివ్ గా చెయ్యి. ఇదంతా అస్థిభాతి, ఇది అస్థిభాతి, ఇది అస్థిభాతి. ఇంకా దాన్ని అంతా కలిపేసేస్తాడు చూడండి. ఈ అపరోక్ష బుద్ధి కా నామ్ ఆత్మ సాక్షాత్కార. దీనికట ఆత్మ సాక్షాత్కారం అని పేరు. అపరోక్ష బుద్ధి అటది. అంటే అంతా ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుందట. ఎక్కడ చూస్తే అక్కడ అస్థిభాతి కనపడుతూ ఉంటే నీకు దర్శనం అయినట్టే. కొండ మీద ఉండే వెంకటేశ్వర స్వామి దర్శనం కాదు, అది ఎవరికైనా అవుతుంది. ఎవరికైనా అవుతుంది. భక్తుడికి అవుతుంది, విరక్తుడికి అవుతుంది, రక్తుడికి అవుతుంది, లౌకికుడికి అవుతుంది, జ్ఞానికి అవుతుంది, సర్వులకు అవుతుంది. అది శిలా విగ్రహం కనపడుతూనే ఉన్నది. దానికోసం ప్రత్యేకమైన శిక్షణ అక్కర్లేదు నీకో. దానికోసం మనో నిశ్చయం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. చూస్తే కనిపిస్తుంది అవలీలగా. అది కాదు అయి గొప్ప, అది గొప్ప కాదు. తిండి తీర్థం సేవించటం గొప్ప కాదు, ఇంజనీర్ అనిపించుకోవటం గొప్ప. తిండి తీర్థం ఇంజనీరు సేవిస్తాడు, మామూలు వాడు సేవిస్తూనే ఉంటాడు. మామూలు వాడు తిండి తీర్థంతోనే ఆగిపోతాడు. వాడు ఇది సేవిస్తూ దీనికి అతీతమైన ఒక జ్ఞానము సంపాదించాడు. నీవు ఈ విగ్రహాలను వాటిని చూడడం తిండి తీర్థం అవలీలగా తీసుకోవడం లాంటిదే. యాత్రలు చేయడం అలాంటిది, పుష్కరాల్లో మునగడం అలాంటిది. కూర్చొని సంధ్యావందనాదులు నేను రెగ్యులర్ గా చేస్తున్నాను కూడా పుస్తకం చూసి ప్రతివాడు చేయగలడు. కొన్నాళ్ళకి ఆ పుస్తకంలో ఉండే మంత్రాలనే నోటికి వస్తాయి. ఏముంది అక్కడికే రైలుకు పరిగెత్తిపోతున్నాడు. 24 నామాలు ఒక క్షణంలో ఉచ్చరించి పారేస్తాడు. మెకానికల్ ప్రోసెస్. దానికి బుద్ధికి పదును పెట్టక్కర్లే. విచారణ ఏదెక్కడ, ప్రచారణ తప్ప. निश्चय कर मैं ही हूं. इस अपरोक्ष बुद्धि का नाम आत्म साक्षात्कार. सर्वमो अस्ति भाति. परंतु इस बुद्धि के निश्चय रूप साक्षात्कार को भी मैं जानने वाला इस साक्षात्कार से परि. దీన్ని కూడా సాక్షిగా చూడగలిగితే ఇంకా గొప్ప. ఎప్పుడు నిశ్చయం చేసుకుంటున్నా అనక్కర్లే. అది మళ్లీ వృత్తి రూపమైన ప్రాణం తీస్తుంది. నాది అయిపో. యహీ అనుభవ హీ పరమ అవస్థ है. याज्ञवल्क्य, जब इस अनुभव का अनुभव होता है तब प्रहलाद के समान. ఇలాంటి అనుభవమే నీకు కలిగితే ప్రహ్లాదుడితో సమానంగా. కమలీవాలా నోట వస్తున్నది. ప్రహ్లాదుడు మనస్సుకు వచ్చాడు ఆయనకు. సమాన్ అనేక సంకటో మే ప్రాప్త హువా భీ. ఎన్ని కష్టాలు నీకెదురైనా సరే అస్థి భాతి ప్రియ రూప సర్వాత్మ స్వరూప్ కే నిశ్చయ సే. నేను అస్థిభాతి ప్రియమే, ఇంకా అంతకంటే విశేషం కాను నేను, నాకు తేడా లేదు, ఎప్పుడు అదే స్థితిలో ఉంటున్నా అనే నిశ్చయం చలాయమాన్ నహీ హోతా. చెలించవు నువ్వు. వాడు చెలించలేదుగా ప్రహ్లాదుడు. పైనుంచి కిందికి దూశారు, కొండల మీద నుంచి ఏనుగుల కాళ్ళ కింద వేసి తొక్కించారు, సముద్రంలో బారేశారు, నిప్పులో బారేశారు. ఏమీ వాడి జిధర్ 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 కిధర్ అప్నా హీ స్వరూప్ దేఖ్తా. ఎటు చూస్తే అటు నీ స్వరూపమే నీకు కనిపిస్తుంది. కంసుడికి కృష్ణుడు కనిపించినాడు.